హ్యాపీ సండే అందరికీ. ముగ్గు ఎట్లుందో కామెంట్ చేయండి. మంచిగా ఉందని ఎక్స్ప్రెషన్ మంచిగా ఇస్తున్నాయి ఏమనుకోకండి. సో ఈరోజు మా ఆయన చేసిన కబుర్లు సంతలు మొత్తం మీ చెప్తా. మీ ఒపీనియన్ ఏంటో జర కామెంట్ చేయండి ఓపికతో. అట్లనే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జరిగిన తంట అయితే వంటకాడ మొత్తం చిక్కులేరనైనా మా ఆయన పొద్దున బోండలు వేసుకుందామని పిండి తీసుకురామంటే పురుగులు పడ్డ పిండి తీసుకొని వచ్చిండు. ఆ పురుగులు చూసి జల్లెడ పట్టకుండానే పోయి వాపస్ ఇచ్చిరా, పైసలు తీసుకొని వేరే షాప్కి అన్న. లేని మళ్ళీ జల్లెడ పట్టి నువ్వు పురుగులు చూసి మళ్ళీ పోయి షాప్ కాడ వాపస్ ఇచ్చి పైసలు తీసుకొని ఇంకో షాప్కి పోయి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ జల్లెడ పట్టిండు. బాగానే ఉంది కదా అని మైదా పిండి వేసి కలుపుతుంటే అదేంత ముద్దలైంది. పోనీలే అదంతా నానెంత వరకు పని చేసుకుందాం అని బట్టలు ఉతికేసుకొని గిన్నెలు తోముకొని గుడ్లు ఉడకబెట్టి అంబలు కాసి ఇంత పని చేస్తే కూడా అది పిండి పిండే ఉంది. ఇదేంద్ర నాయన అని అర్థం కాక అట్లనే బోండాలు ఎత్తినంటే నూనె ఎక్కువ పిలిచింది, పొంగుతలేవు, మాడిపోతున్నాయి, కాలుతలేవు. ఎన్ని తంటాలు పడ్డానో. దాని పక్కకు టమాటా చట్నీ చేసిన. అరే నా మిస్టేకో మా ఆయన చేసిన మిస్టేక్సో నా మైండ్ సెట్ బాగాలేదో నా డిప్రెషనో నాకు అర్థం కాక చూస్తా